లేదు. ఈనాటి రాతలపై జస్టిస్ మల్లికార్జున అసంతృప్తి, యథాలాపంగా మాట్లాడా, ఎలాంటి కామెంట్లు చేయలేదు. వాళ్ళ రాతలు పరువు నష్టం కలిగించేలా ఉంటే చర్యలు తీసుకొని నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు. ఎవరేం రాసినా నేను గొంతెత్తలేను కదా, ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. ఎల్లో మీడియా కథనాలపై న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేందుకే రాశామని ఆ పత్రికలు వాళ్ళు చెప్పారు. న్యాయవాది పోసాని 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులు అరెస్ట్ చేయకూడదనేం లేదు, అరెస్ట్ చేయాలా లేక 41A నోటీస్ ఇవ్వాలన్న దర్యాప్తు అధికారి విచక్షణ, అందులో న్యాయస్థానాలు జోక్యం తగదు, పోలీసులు మనోస్థైర్యం దెబ్బతినకూడదని ఆ కథనాలు మీ దృష్టికి తెస్తున్న హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మరీ ఇంత బరితెగింప. రామోజీరావుకి ఏమైంది? ఈనాడు అసలు పత్రికేనా? కోర్టులో న్యాయమూర్తులు చేయని వ్యాఖ్యలు సైతం వాళ్ళకి అంటగట్టి రాసేస్తే అలా మీరు పోలీసులైనా అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలు భయపడితే సామాన్య పరిస్థితి ఏంటని ఓ న్యాయమూర్తి అన్నట్టుగా పతాక శీర్షికను వండేసిన రామోజీకి అసలు ఆ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలే చేయలేదని నిజం తెలియదా? ఈ రాతల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం ఎంతలా దెబ్బతింటుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లడమే లక్ష్యంగా దుష్ప్రచారంతో చెలరేగిపోతున్న రామోజీకి వయసు తప్ప బుద్ధి రాలేదా? ఎంతసేపు చంద్రబాబు 50 తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం ఏంటో అర్థమవుతుందా రామోజీ అంటూ ఒక కథనాన్ని రాశారు. ఇకపోతే శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు